చేనేత కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాట్నం తిప్పి నూలు ఒడికి నేత కార్మికులను మంత్రి ఉత్సాహపరిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నాడులో పెడతాను 5 రోజులు చెప్తాను. నాడేనో ఉంటుందండి, దాంట్లో పెట్టేసి సార్ ఒక్కసారి అలా ఇప్పుడులాగే అలా చెప్పండి సార్, చెప్పండి అలా ఓకే. రావాలా వెనక్కి రావాలా మళ్ళీ తిప్పు వెనక కాళ్ళు చేస్తాం. చూడండి సార్ అలాగే ఇంకోళ్ళు ఉద్దేశంలో ఈ ఉద్యమాన్ని జాతీయ కావస్తుంది. కాబట్టి ఏది అవసరమైతే అది మన అందరూ కూడా సంక్షేమ పొందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు కూడా చేనేత కార్మికులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు గౌరవ ఎంఎస్ఎస్సీ రాజశ్రీ భవన్తో తెలియజేసుకుంటుంది. చేనేత దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను విజయవాడలో అనేక సంవత్సరాలు కూడా నేతన్న కార్యక్రమానికి ఇతర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వచ్చినందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో వారి కష్టాలన్నీ కూడా తెలుసుకొని ప్రభుత్వానికి తెలియపరిచి నేతన్న జీవితాలు బాగున్న వారికి ఒకసారి ఇక్కడ హాజరైనటువంటి నా నేతన్న విజయనగరం జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో 12వ జాతీయ చేనేత దినోత్సవం సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజున వీవర్స్ కమ్యూనిటీ అందరూ కూడా అందరూ మంచి ర్యాలీగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి పండగ వాతావరణంలో పండుగలో భాగస్వామ్యం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీవర్స్ కమ్యూనిటీకి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి చేయూతను కల్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వీవర్స్ కమ్యూనిటీకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఎలిజిబిలిటీ క్రియేట్ చేయడంతో పాటు మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో వీవర్స్ కమ్యూనిటీకి హ్యాండ్లూమ్కి 200 యూనిట్స్ పవర్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు పవర్లూమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 500 యూనిట్స్ వరకు కూడా పవర్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది.
మరి అంతేకాకుండా చేనేతల దినోత్సవం కింద ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మన చేనేత కార్మికులకి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందన్న విషయాన్ని అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. మరి ఎలక్షన్స్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఫుల్ఫిల్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇంకా మంచి సపోర్టు, మంచి మార్కెట్ యాక్సెస్ కల్పించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తుంది.